హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. గుమగుమలాడే సువాసనలతో చాలా ఈజీగా మరియు ఎంతో రుచికరంగా ఉండే చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దామండి. స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకుని 1 కప్పు నూనెను వేసుకోండి. 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు మెంతులు చిటపటలాడాక 2-3 పచ్చిమిరపకాయలు, పెద్ద సైజు ఉల్లిపాయను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఆకులను వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. కొద్దిగా అల్లం తరుగును వేసుకోండి. అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు దోరగా బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకోండి. 1 పెద్ద టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. 1 చిన్న టమాటీని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర, పుదీనా ఆకులను వేసుకోండి. టమాటీలు కొద్దిగా వేగాక 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకోండి. నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. సగం టీ స్పూన్ పసుపును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పొడిని వేసుకోండి. సగం టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోండి. 4-5 సార్లు ఉప్పు, పసుపు వేసుకుని శుభ్రంగా కడిగి ఉంచుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోండి. చేప ముక్కలను నెమ్మదిగా ఒకవైపు వేగాక ఇంకొక వైపుకు తిప్పుకోండి. చేప ముక్కలన్నిటినీ మరొక వైపుకు ఒకసారి తిప్పుకున్నాక కొద్దిసేపు వేగనివ్వండి. ఈ విధంగా కొద్దిగా వేగాక దాంట్లో 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకుని ఆ చింతపండు పులుసును వేసుకోండి. చేప ముక్కలు అన్నీ కూడా చింతపండు పులుసులో కొద్దిగా మునిగేలాగా పెట్టుకోండి. ఇప్పుడు పులుసును బాగా మరగనివ్వండి. పులుసు ఈ విధంగా బాగా మరిగాక 1 మూత పెట్టుకుని చేప ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. సేపు తర్వాత మూత తీసుకుని చేప ముక్కలు పూర్తిగా ఉడికాయో లేదో చూసుకోండి. కొద్దిగా కొత్తిమీర ఆకులను వేసుకుని గార్నిష్ చేసుకోండి. ఎంతో ఈజీగా మరియు చాలా రుచికరంగా ఉండే గుమగుమలాడే చేపల పులుసు తయారైపోయిందండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపల పులుసు అంటే ఎంతమందికి చాలా ఇష్టమో లైక్ చేయండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి.